నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11, 12 వచనాలలో దేవుని ప్రజలు చెర నుండి విడుదల పొంది తమ స్వదేశానికి తిరిగి వచ్చే పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తుంది. అయితే వారు తిరిగి వచ్చినప్పుడు దేశం, అందులోని పట్టణాలు, మరి ముఖ్యంగా యెరూషలేము పాడైపోయిన స్థలాలుగా ఉంటాయి. కానీ విధేయత కలిగి జీవిస్తే వారిని సమృద్ధిలోనికి, సారవంతమైన స్థితికి నడిపిస్తుంది. ఎండిన నేల నీరు కట్టిన తోట వలె మారుతుంది. వారు దేవుని ఎడల కలిగి ఉన్న విధేయత, నిజమైన భక్తి యెరూషలేమును దాని ప్రాకారాలని పునర్నిర్మించడానికి తగిన శక్తి సామర్థ్యాలను ఇస్తాయి. 25వ సంకీర్తన 9వ చరణం. దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించే వారికి దేవుడు న్యాయసమ్మతంగా ఉండే మార్గాలను తెలియజేసి వారు వెళ్ళవలసిన మార్గాలను వారికి బోధిస్తాడు. ఆయన చూపించిన మార్గంలో కనుక కష్టమైన ఇష్టపడి నడవడానికి సిద్ధపడితే అక్కడ ఎండిన జీవం లేని పరిస్థితులు ఉన్నా సరే మనలను ప్రేమించే దేవుడు వాటిని జీవంతో నిండిన వాటిలా మార్చుటకు సమర్థుడు. 32వ సంకీర్తన 8వ చరణం. ఈ కీర్తనలో అప్పుడు దావీదుతోనూ నేడు మనతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మార్గాలలో నడిచేది ఎలాగో తెలుసుకోవాలి అంటే మనలో ఉన్న లోక స్వభావాలను విడిచిపెట్టి దేవుని వాక్కు పట్ల వినయం, విధేయత చూపాలి. ఆ ప్రకారం నడుచుటకు ఇష్టపడాలి. అప్పుడు దేవుని కనుదృష్టి మన మీద నిలిపి మనలను ఆయన శ్రేష్టమైన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. 34వ సంకీర్తన 9, 10 చరణాలలో విధేయతతో పాటు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ కొరత రాకుండా సమృద్ధినిచ్చి దీవిస్తాడు. సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటాయి, కానీ దేవునిని పూర్ణ హృదయంతో వెతికి ఆయనను ఆశ్రయించు వారికి ఏ లోటు ఉండదు. వారి చుట్టూ ఉన్న ప్రతి నిర్జీవ స్థితిని జీవంతో నింపి అందులో సమృద్ధిని అనుభవించేటువంటి స్థితినిచ్చి ఇతరుల ముందు సాక్షిగా ఉంచుతాడు. ఆమేన్.